ఆలయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు బెంగళూరులోని నడిబొడ్డున ఉన్న శ్రీ గోవర్ధనగిరి క్షేత్రానికి మనం వచ్చేసాం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తాడు. దాన్ని ఆవిష్కృతం చేస్తూ ఇక్కడ ఈ గోవర్ధనగిరి క్షేత్రాన్ని నిర్మించడం జరిగింది. అసలు ఈ ఆలయ విశిష్టత ఏంటి, దీని నిర్మాణం ఎప్పుడు జరిగింది తెలుసుకుందాం పదండి. కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తుతున్నట్లుగా మనకి ఇక్కడ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. పెద్ద పెద్ద కొండలు ఉండేవి, ఆ కొండల్ని బేస్ చేసుకొని ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇది చూడడానికి చాలా పురాతనమైన ఆలయంగా మనకు దర్శనమిస్తుంది. గోవర్ధనగిరి క్షేత్రం గోశాల అధ్యాపకులు గిరీష్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ గోవర్ధనగిరి క్షేత్రం విశిష్టత ఏంటి, ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు, వీటి అన్నిటికి సంబంధించి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తుతున్నట్లుగా ఆలయాన్ని మనం ఎక్కడా కూడా చూడలేదు. శ్రీకృష్ణుని ఆలయాలు కోకొల్లలుగా ప్రతి చోట ఉంటాయి, కానీ ఆయన గోవర్ధనగిరి ధారిగా మాత్రం ఇక్కడ ఆలయం నిర్మించారు. అసలు ఎందుకు నిర్మించారు, దీని విశిష్టత ఏంటి మాకు తెలియజేస్తారా? కృష్ణాయ వాసుదేవాయ హరజే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఉడిపి శ్రీ పుట్టిగే మఠాధీశ్వరులు అయినటువంటి శ్రీ సుగుణేంద్ర తీర్థ శ్రీపాదులు వారు ఈ యొక్క గోవర్ధనగిరిని ఎట్టినటువంటి సందర్భాన్ని స్వామివారి యొక్క సంకల్పము మేరకు ఈ యొక్క దక్షిణ కర్ణాటకలో ఎక్కడా లేనటువంటి విధముగా పురాతనమైనటువంటి ఆధునికమైనటువంటి విధముగా 21 సంవత్సరాల ముందర ఈ యొక్క శ్రీకృష్ణుల వారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. శ్రీకృష్ణుల వారు సాలగ్రామ నివాసముగా ఇక్కడ భక్తులందరికీ కూడా దర్శనాన్ని ఇస్తున్నారన్నమాట. స్వామివారికి ఏదైనా మనకు ఉన్నటువంటి సమస్య కానీ ఇక్కడ స్వామివారి ముందర సంకల్పము చేసుకొని తర్వాత స్వామివారికి కమలమాలను ఎవరైతే సమర్పణ చేస్తారో ఆ సమర్పణ చేసిన వెంటనే అందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నిటినీ కూడా స్వామివారు ఇక్కడ తొలగిస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ ప్రతినిత్యము కూడా స్వామివారికి ఉదయం నుంచి అర్చనలు, సేవలు, అనేకమైనటువంటి సేవలు, రంగపూజ అనేటటువంటి యొక్క పూజ విశేషము స్వామివారికి అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. భక్తి శ్రద్ధలతో పురాతనమైనటువంటి స్వామివారి యొక్క ఆధునికరంగా ఏదైతే చెప్పబడిందో ఆ విధానముగా ఇక్కడ స్వామివారికి ప్రతినిత్యము కూడా అర్చనలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సాలగ్రామ నివాసంగా ఉన్నటువంటి స్వామివారికి ఏ సంకల్పము కోరుకున్నా కూడా ఆ సంకల్పం అంతా కూడా నెరవేరుస్తూ ఉంటారన్నమాట. అదే కాకుండా ఈ యొక్క ఆలయం అంతా కూడా పురాతనమైనటువంటి విధానముగానే ఉండాలి. అదే కాకుండా ఏ దేవాలయాలు చూసినా కూడా స్వామివారికి గర్భగుడి అనేటటువంటి ఒక మనకు రూపం కనబడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ స్వామివారికి గర్భగుడి అనేటటువంటిది ఏది మనకు కూడా ఎక్కడ చూసినా కనపడదు. స్వామివారి యొక్క ద్వాపర యుగంలో స్వామివారి యొక్క చేసినటువంటి ఏవేవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా మనకు గోడలకు మరి మీరు చూసుకుంటే అన్ని చోట్ల కూడా స్వామివారు చేసినటువంటి ఆ దృశ్యాలు అన్నిటినీ కూడా భక్తులకి అన్నీ కూడా తెలియాలి అనేటటువంటి సంకల్పాన్ని స్వామివారు చేసి 21 సంవత్సరాలు పూర్తయి 22వ సంవత్సరంలోకి మనము ప్రవేశించాము. గురువుగారు, ఈ ఆలయానికి సంబంధించి ప్రతిరోజు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రధానంగా ఏదైనా కార్యక్రమాలు విశేషాలు ఉన్నప్పుడు ఏమైనా ప్రత్యేక పూజలు ఏమైనా నిర్వహిస్తూ ఉంటారా? స్వామివారికి విశేషముగా మనకు తులసి దళాలతో అర్చనలు అవన్నీ కూడా పంచామృత అభిషేకములు అవన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏకాదశి తిథి నాడు విశేషమైనటువంటి పూజలు అవన్నీ కూడా స్వామివారికి జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా కృష్ణాష్టమి రోజున ఒక్కొక్కసారి ఒక్కొక్కమైనటువంటి అలంకారాలు అవన్నీ కూడా స్వామివారికి
జరుగుతూనే ఉంటుంది. అదేగాక ఇప్పుడు వచ్చేటటువంటి ఆగస్టులో కూడా స్వామివారికి విశేషమైనటువంటి పూజలు అవన్నీ కూడా జరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఇక్కడ గోవర్ధనగిరిగా మనకు శ్రీకృష్ణుడు దర్శనమిస్తున్నాడు. ఇది ఒక ప్రత్యేకమైతే గోశాల అలాగే వేద పాఠశాల కూడా నిర్మించారు. అది మరో ప్రత్యేకత. దాని గురించి వివరించండి. అసలు ఎందుకు అది ఏర్పాటు చేయడం జరిగింది? మనకు సనాతన ధర్మములో ప్రధానముగా వేదమే చాలా ప్రధానమైనటువంటి ధర్మానికి ప్రధాన కారణమే వేదం. ఆ వేదము ఇప్పుడు అంతరించిపోతున్నటువంటి సమయంలో స్వామివారు దీన్ని గుర్తించి ఈ యొక్క వేదము అంతా కూడా అంతరించిపోకూడదు, దానికి సనాతన ధర్మానికి వేదమే చాలా ప్రధానమైనటువంటిది అని చెప్పేసి స్వామివారు మరి సంకల్పం చేసి స్వామివారు ఇక్కడ వేద పాఠశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వేద పాఠశాలలో కూడా పిల్లలు దాదాపుగా చిన్నపిల్లలు అన్నమాట. ఒక 8 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకు ఉపనయన సంస్కారాలు అవన్నీ కూడా చేసి ఇక్కడ వారి యొక్క శాఖ పరంగా వారికి ఏ వృక్షాఖ అయితే వృక్షాఖ, యజుశాఖ అయితే యజుశాఖ, ఆ పరంగా వారికి ఇక్కడ వేదము అన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. అదే కాకుండా పిల్లలందరికీ కూడా ఫ్రీగానే వసతి కానీ భోజనం కానీ అన్నీ కూడా ఫ్రీగానే వారికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గోశాల కూడా నిర్మించారు. గోశాల కూడా ఇప్పటి నుంచో ఉందన్నమాట. దాని సంరక్షణ ఏ విధంగా జరుగుతుంది? గోశాలకు నిత్యము కూడా ఎవరో ఒకరు దాతల ద్వారా ఏవో ఒకటి ఇవ్వడం కానీ నిత్యము గోమాతకు పూజ అవన్నీ కూడా చేసి భక్తులందరూ కూడా ఏదో ఒకటి పెట్టి సంరక్షణ జరుగుతూనే ఉంటారు. గురువుగారు, మీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. గోవర్ధనగిరి క్షేత్రం గురించి చాలా విషయాలు మాకు తెలియజేశారు. నమస్తే. లోపల ఆలయంలో మనకు చుట్టూతా కూడా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు చేసిన లీలలు ఇక్కడ మనకి ఆవిష్కృతం అవుతున్నాయి. ఈ ప్రతి ఒక్కటి కూడా చేతితో చెక్కబడింది. సో ఏది కూడా మిషన్తో చెక్కింది కాదు అని చెప్పేసి శ్రీకృష్ణుడి లీలలు ప్రతి ఒక్కటి అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతోనే ఈ విధంగా మేము చెక్కిపిచ్చామని చెప్తున్నారు. అండ్ ఇది రాక్షసుని సంహరిస్తున్న దృశ్యాలని మనకి శ్రీకృష్ణుడు చిన్న బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు రాక్షసుని సంహరిస్తున్న దృశ్యాలు అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు మనం చూసినట్లయితే శ్రీకృష్ణుడు కొంటెవాడు అంటారు. సో కొంటె కృష్ణుడు అని మనం పిలుస్తూ ఉంటాం. ఆ కృష్ణుడు చిన్నప్పుడు వెన్నని దొంగలిస్తూ ఉండేవాడు అనమాట. సో వెన్నని దొంగిలించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా యశోదమ్మకు కంప్లైంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు యశోదమ్మ ఆయనకి చిన్న చిన్న శిక్షలు విధిస్తూ వచ్చేది. సో దానికి సంబంధించి ఇక్కడ శ్రీకృష్ణుడు వెన్న దొంగతనం చేస్తున్నట్లు, అలాగే యశోదమ్మ ఇక్కడ శ్రీకృష్ణుడి వైపు కోపంగా చూస్తున్నట్లు, అలాగే శ్రీకృష్ణుడిని ఒక తిరగలికి ఇక్కడ తాడుతో కట్టేసిన దృశ్యాలు కూడా ఇవన్నీ కూడా మనకి ఆవిష్కృతం అవుతున్నాయి. ఇక మరోవైపు మనం చూస్తే మొత్తం కూడా 12 లీలల్ని మనకి ఇక్కడ ఆవిష్కృతం అయ్యేలాగా తీర్చిదిద్దారు ప్రతి ఒక్కటి కూడా. అండ్ ఇక్కడ మనకు చూస్తే కనుక ఇక్కడ కూడా అంటే కంసుడు చిన్నప్పుడు శ్రీకృష్ణుని చంపడానికి ఎంతోమంది రాక్షసుల్ని ఆయన పంపించడం జరిగింది. సో అందులో ఇది ఒకటి అనమాట ఈ దృశ్యం. ఇక్కడ కూడా శ్రీకృష్ణుడు ఆ చిన్ని కృష్ణుడు రాక్షసుని సంహరిస్తున్న దృశ్యం అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇటువైపు యమునా నదిలో కాళీయ మర్దన సంబంధించి కాళీయుని పైన ఆయన నాట్యం చేస్తున్న దృశ్యం అయితే ఇక్కడ మనకి ఆవిష్కృతం అవుతుంది. అండ్ ఇక్కడ కూడా మనకి రాక్షసుని సంహరిస్తున్న దృశ్యాన్ని, ఆ తర్వాత రాక్షసుడి మీద కూర్చొని తల్లి ఒడిలో సేద తీరుతున్న దృశ్యం అయితే ఇక్కడ మనకి ఆవిష్కృతం చేశారు. అండ్ ప్రతి ఒక్కటి కూడా చేతితో చెక్కబడింది అని మాత్రమే చెప్తున్నారు. శ్రీకృష్ణుని గురించి ఆయన చేసిన లీలలు, ఆయన చేసిన కొంటె పనులు ప్రతి ఒక్కటి కూడా మనకి తెలిసేలాగా ఇక్కడ చేస్తున్నారు. అక్కడ అడవి అంతా కూడా భారీగా తగలబడుతుంటే ఆ అగ్నిని ఆయనలోకి ఆవహించుకున్నారనమాట. మొత్తం కూడా అక్కడ ఆ అగ్నిని ఆయన లోపలికి తీసేసుకుంటున్న దృశ్యాలు ఇక్కడ మనకి చూస్తున్నారు. చూడండి, ఇక్కడ అగ్నిని ఆయన లోపలికి తీసుకుంటున్నది కనిపిస్తుంది మనకి. గోప బాలకుల్ని ఆవుల్ని రక్షిస్తున్నారనమాట. ఆయన రాక్షస సంహారం జరుగుతున్న దృశ్యాన్ని అయితే మనం చూస్తున్నాము. అండ్ ఇక్కడ కూడా ఒక పక్షి, ఒక రాక్షస పక్షి ఆయన్ని చంపడానికి వచ్చినప్పుడు దాన్ని సంహరిస్తారనమాట. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఏం చేశాడు, ఏ రాక్షసుని చంపారు, ఆయన ఎలాంటి పనులు చేశారు, ఎవరెవరిని ఎలా కాపాడాడు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఆవిష్కృతం అవుతుంది. ద్రౌపది వస్త్రాపహరణం అండ్ దీనికి సంబంధించి అంటే దేవుడు ప్రతి చోట ఉంటాడు, మనలోనూ ఉంటాడు. మనం ఏ ఆపదలో ఉన్నా, ఎక్కడున్నా, ఎప్పుడు ఎలా ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనల్ని కాపాడుతాడు అని చెప్పడానికి ఇది మనకి సంకేతంగా తెలుస్తుంది. ద్రౌపదిని శ్రీకృష్ణుడు కాపాడుతున్న దృశ్యాలు మనకి ఇక్కడ
కనిపిస్తుంది. ఇటువైపు మనం చూసినట్లయితే ఆయన విశ్వరూపం. అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేస్తారు. ఆ సమయంలోనే ఆయన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించడం జరుగుతుంది. సో ఆయన అంతర్యామి, ప్రతి చోట ఉంటాడు అనే గుర్తుగా ఇక్కడ శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని ఇక్కడ అర్జునుడికి చూపించడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ శిలని చెక్కడం జరిగింది. ఇది వచ్చేసి సుధామయ ధామ, అంటే కుచేలుడి గురికి సంబంధించి. కుచేలుడు శ్రీకృష్ణుడికి ఎంత మంచి స్నేహితుడో మనందరికీ తెలిసిన విషయం. ఆయన శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళడం, ఆయన అటుకులు తినడం, ఆయన పేదరికంలో ఉన్నప్పుడు అవన్నీ ఆయనకి చెప్పుకోకుండా వెనుదిరిగితే మళ్ళీ శ్రీకృష్ణుడు అతని స్నేహితుడిని మొత్తం కూడా అంతా గమనించి ఆయనకి ఈ చిన్న పాకని కాస్త ఇలా ఒక భవనంలాగా తీర్చిదిద్ది ఆయన సౌకర్యాలు కల్పించిన విషయం మన అందరికీ తెలిసిన విషయమే. దాన్ని ఇక్కడ మనకి ఆవిష్కృతం చేశారు. శ్రీకృష్ణుడికి గోవులంటే ప్రాణం. ఈ గోవర్ధనగిరి క్షేత్రంలో ఇక్కడ గోశాలను కూడా ఏర్పాటు చేయడం మరో విశేషం. ఇక్కడి గోవులను ఎంతో జాగ్రత్తగా ఇక్కడ ఆలయం వారు సంరక్షిస్తున్నారు. ఈ ఆలయంలో వేద పాఠశాల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వేద పాఠశాలలో 8 సంవత్సరాల నుంచి పిల్లలు ఇక్కడ వేదాలను వల్లెవేస్తున్నారు. దీనికి సంబంధించి వేద పాఠశాల ఎలా ఉంది ఇవన్నీ చూద్దాం పదండి. సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగుళం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషాదః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగుశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వబుధైః పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రమత్ సాషదానశనే అభి తస్మాద్ విరాడ జాయత విరాజో అధిపురుషః స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసేదాజ్యం. ప్రెజెంట్ మనం గోవర్ధనగిరి క్షేత్రంలోని వేద పాఠశాలలో ఉన్నాం. చిన్న చిన్న పిల్లలు ఎంత చక్కగా వేదాలు మాట్లాడుతుంటే, వేదాలు పలుకుతుంటే అసలు ఎంత అందంగా ఉందో వినడానికి. గురువుగారు నమస్తే. ప్రతి ఒక్కరూ కూడా ఎంత శ్రద్ధగా వింటున్నారో మీరు చెప్పే వేద పాఠాలు. ఇక్కడ వేద పాఠశాల అసలు ఎట్లా జరుగుతుంది, దీని గురించి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది చెప్పండి. మనము కింద మాట్లాడుకున్నట్లుగా వేదోఖిలో ధర్మమూలః అని చెప్పి శాస్త్రవచనం. అంటే ఈ యొక్క ధర్మానికి అన్నిటికీ కూడా మూలాధారమే వేదం అన్నమాట. ఈ యొక్క కలియుగంలో వేదమంతా కూడా అంతరించిపోతున్నటువంటి ఈ యొక్క సమయంలో శ్రీ పుత్తికే మఠాధీశ్వరులైనటువంటి శ్రీ సుగుణేంద్ర తీర్థ శ్రీపాదులు వారు ఈ యొక్క వేద పాఠశాలను ఏర్పాటు చేయాలి, పిల్లలందరికీ కూడా ఈ యొక్క వేదాన్ని మనము నేర్పిద్దాము అనేటటువంటి సంకల్పముతో గత ఒక 4 సంవత్సరాల ముందర ఈ యొక్క బెంగళూరు నగరంలో పుత్తికే మఠములో ఈ యొక్క వేద పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా దేశ నలుమూలలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాల నుంచి ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నారన్నమాట. ఇక్కడ స్వామివారి యొక్క సంకల్పము చేత ఉదయాన్నే పిల్లలందరూ కూడా ఉదయాన్నే 4ంటికే ఇక్కడ నిద్రలేస్తారు. నిద్ర లేచిన వెంటనే 4 నుంచి శ్రీకృష్ణుల వారి యొక్క ప్రాతస్మరణ అనేటటువంటి ఒక కార్యక్రమము. ఆ యొక్క ప్రాతస్మరణతో స్వామివారిని ప్రార్థన చేసి
వాళ్ళందరూ కూడా నిత్య కైంకర్యాలు అవన్నీ కూడా చేసుకొని సంధ్యావందన అగ్నికార్యాలు అవన్నీ కూడా పూర్తి చేసుకొని తర్వాత ఈ యొక్క దినచర్యలో భాగంగా వాళ్ళ యొక్క క్లాసులకి రావడము, వాళ్ళు చదువుకోవడము, పాఠాలు అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క వేదముతో పాటు ఇంగ్లీష్కి సంబంధించినటువంటివి కూడా ఉండాలి అనేటువంటి స్వామివారి యొక్క ఆలోచన మేరకు వీళ్ళకి ఇక్కడ ఇంగ్లీష్ అనేది కూడా వారానికి 2 సార్లు ఇంగ్లీష్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 4 నుంచి రాత్రి 10 వరకు కూడా వారికి సంబంధించినటువంటి ఏవేవైతే ఈ యొక్క టైం టేబుల్ ఏదైతే ఉందో ఆ టైం టేబుల్ అన్నిటినీ కూడా వాళ్ళు పాటించుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఋగ్వేదము, యజుర్వేదము, పాంచరాత్రాగమం, సంస్కృతము, తర్వాత ఇంగ్లీషు ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అదే కాకుండా ముఖ్యంగా మనము కాశీ నుంచి వీళ్ళు ప్రధానముగా 7 ఏళ్ళు వీళ్ళకి కవల పిల్లలు వీళ్ళిద్దరూ కూడా లవకుశలు అని చెప్పేసి పేరు కూడా పెట్టారు. వీళ్ళిద్దరు కాశీ నుండి వచ్చి ఇక్కడ చదువుకోవడం జరిగింది. ఇక్కడే ఉంటా వసతి అవన్నీ కూడా స్వామివారి యొక్క పేరెంట్స్ అందరూ వచ్చి వదిలేసి వెళ్ళిపోతారు. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడే వీళ్ళకు వసతి భోజనాలు అవన్నీ కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా ఆంధ్ర నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి అటువైపు నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళు ముఖ్యంగా వారణాసి నుండి వచ్చారన్నమాట. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. త్రిలోచనం త్రిశూలినం జటాధరం నటాధిపం కపర్దినం విమర్దినం ప్రభంజమోహకారణం పురాంతకం జితాంతకం నతాంతరంగతోషకం చిరంతనం తపోధనైర్విచింత్యమాన విగ్రహం ఉమాపతిం నమామి తం కపాలినం కృపాలయం భుజంగరాజభూషణం కురంగరాజభూషణం ధనాకృతిం ధినాకృతిం ధినేకృతిం దినేకృతిం దగద్దిగే శివశ్యతాళమేగృషం తత్తశివశ్యతాళమేగృషం జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే కలేవలంబ్యలంబితాంబుజంగతుంగమాలికాం డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమరవయం చకారచండతాండవం ధనోదున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమణ్యలంపనిర్జరి లోలవీచి వల్లరి విరాజమాన మూర్ధనేర్ ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతిక్ ప్రత్యక్షరం మమ. శ్రీకృష్ణ కమలానాథో వాసుదేవ సనాతనః వసుదేవాత్మజ పుణ్యో లీలామానుష విగ్రహః శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకవిధం పుణ్యం ప్రాతరుద్ధాయ పఠేత్ కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. హరి ఓం. నేను గురువు గారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చాలా చాలా ప్రాంతాల నుంచి వచ్చారని అన్నారు కదా, అంటే పేరెంట్స్ కూడా ఇక్కడికే వచ్చేస్తారా వీళ్ళు, లేకపోతే వీళ్ళు మాత్రమే వచ్చారు? లేదండి, పిల్లలందరికీ కూడా ఇక్కడే ఫ్రీగానే వసతి అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వదిలేసి వెళ్ళిపోయారు. పేరెంట్స్ వస్తారు, వచ్చిన వెంటనే పాఠశాల చూసుకొని పేరెంట్స్ వదిలేసేసి వెళ్ళిపోతారు అన్నమాట. చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి పేరెంట్స్ గుర్తుకు రావడం, ఏడవడం అట్లాంటివి ఏం చేయాలి? అలాంటి మొదట్లో ఒక 10 రోజులు ఉంటుంది ఎవరికైనా. మనకు నిత్యం దినచర్య అంతా కూడా మనకు ఉంటుంది కాబట్టి ఆ దినచర్యలో వాళ్ళు భాగం అయిపోయి ఉంటారు కాబట్టి దాని మీదే ఫోకస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అంత ఇదిగా ఉండదు.
3 నెలలకు ఒకసారి పేరెంట్స్ వచ్చి పిల్లల్ని చూసుకొని వెళ్తారు. 15 రోజులకు ఒకసారి వీళ్ళకు 2 రోజులు సెలవులు ఉంటాయి. ఆ సెలవుల్లో పేరెంట్స్ చేత ఫోన్లో మాట్లాడించడము అవన్నీ కూడా జరుగుతుంది. అలానే పిల్లలకు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం రీత్యా పిల్లలకి ఏదైనా అనారోగ్య సమస్య కానీ ఏదైనా ఉన్నా కూడా మఠమే పిల్లలందరినీ కూడా మఠమే చూసుకోవడము. అది ఎక్కువగా ఏమన్నా సీరియస్ అయితే కానీ అప్పుడు పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసి పంపించడం జరుగుతుంది. అంతవరకు కూడా మఠమే మొత్తం భరిస్తుంది. భోజనము కానీ అన్నీ కూడా వసతి అంతా కూడా పిల్లలకి ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ నిజంగా చాలా గ్రేట్ అండి. చిన్న చిన్న పిల్లలు అసలు ఇంకా తల్లిదండ్రుల ఊళ్ళో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇట్లా వేద పాఠాలు నేర్చుకోవడం, వాళ్ళందరినీ వదిలేసేసి నిజంగా చాలా గ్రేట్. సూపర్ మీరందరికీ. అంటే వీటిలో కొంతమంది ఇష్టంగా చూసుకొని కొంతమంది వెళ్ళిపోయి మళ్ళీ ఇష్టముగా మళ్ళీ వాళ్ళు ఇక్కడ నాకు కావాలి, నేను చదువుకుంటాను అని చెప్పి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారన్నమాట ఇక్కడ. మీ పేరేంటి? నువ్వు లవా కుషానా? నువ్వు పెద్దోడివా, నువ్వు చిన్నోడు? ఓకే. సో ట్విన్స్ అనమాట. లవ కుష అని పేరు పెట్టారు. సో ఇక్కడున్న చిన్నపిల్లలందరూ కూడా పేరెంట్స్ని వదిలిపెట్టి ఇక్కడ వేదాలు నేర్చుకుంటున్నారండి. ఎవరు కూడా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకోవడం లేదు. వేదాలు ముందు మేము నేర్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు, మన ఆచారాలు ఇప్పటి తరానికి, నేటి తరానికి, ఆ తర్వాత తరానికి కూడా వెళ్ళే విధంగా ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి వేదాలు నేర్పించడం కానీ, ఇలా పిల్లల్ని దేవుడికి ఏ విధంగా భక్తి అంటే పూజలు పునస్కారాలు ఏ విధంగా చేయాలి, వేదాలు ఎలా వల్లెవేయాలి అనేది ఈ ఆలయంలో ఎంతో బాగా నేర్పిస్తున్నారు. 7 సంవత్సరాల నుంచి పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. దాదాపుగా 4 సంవత్సరాల నుంచి ఇక్కడ వేద పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. యశోదా వత్సలో హరిః చతుర్భుజా